హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీటెక్ సింప్లిఫైడ్. ఈరోజు బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్లో చాప్టర్ 1 డీసీ సర్క్యూట్స్ డిస్కస్ చేద్దాము. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఇందులో 3 ఉంటాయి: రెసిస్టెన్స్, కెపాసిటెన్స్ అండ్ ఇండక్టెన్స్. కమింగ్ టు రెసిస్టెన్స్ అంటే విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ఇట్. ఒక కండక్టర్లో కరెంట్ ప్యాసేజ్ని ఏదైతే అపోజ్ ఆర్ స్టాప్ చేస్తుందో అదే రెసిస్టెన్స్ ప్రాపర్టీ అంటారు. దాని యూనిట్ వచ్చేసి ఓమ్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ది లెటర్ ఆర్. సింబల్ ఏమో ఇట్లా ఉంటుంది. ఫార్ములా ఫ్రమ్ ఓమ్స్ లా అంటే మీ అందరికి తెలుసు V = IR. తర్వాత I అంటే V/R. సో రెసిస్టెన్స్ కాబట్టి R = we get V/I. పవర్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే P = V × I. సో ఇక్కడ V అంటే IR × I, సో I²R వస్తుంది మీకు. ఆర్ ఇట్లా కాకపోతే ఇంకొక రకంగా ఏమని రాసుకోవచ్చు అంటే ఐని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మీరు I వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. I వాల్యూ ఏంటి? V/R. సో V²/R. దీనికి ఫేజర్ డయాగ్రామ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. థీటా ఏమో 0 degrees, నో ల్యాగ్ ఆర్ లీడ్. మీకు ల్యాగ్ అండ్ లీడ్ గురించి తర్వాత ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్లో మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. సో ఫస్ట్ మీకు ఈజీగా మార్క్స్ రావాలంటే రెసిస్టెన్స్ అంటే ఏంటి అనే డెఫినేషన్ ఒకటి రాయాలి, దాని యూనిట్స్, సింబల్, సో ఫార్ములా, పవర్ ఈక్వేషన్స్ అని రాస్తే సరిపోద్ది. ఫేజర్ డయాగ్రామ్ కూడా వేయాలి. ఇది రాస్తే 100% మార్క్స్ వస్తాయి. కమింగ్ టు ఇండక్టెన్స్ అంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇండక్టర్ విచ్ అపోజెస్ ఎనీ చేంజెస్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఇదేంటంటే కరెంట్లో చేంజెస్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ కానీ డైరెక్షన్ కానీ ఏదైనా చేంజ్ ఉంటే దాన్ని అపోజ్ చేస్తే అది ఇండక్టెన్స్ అంటారు. దీని యూనిట్ వచ్చేసి హెన్రీ. సింబల్ ఏమో ఇట్లా ఉంటుంది, V = L di/dt. పవర్ ఈక్వేషన్స్ దీనికి 3కి సేమే ఉంటాయి. కెపాసిటెన్స్, రెసిస్టెన్స్, ఇండక్టెన్స్కి పవర్ ఈక్వేషన్ వచ్చి V × IA. సో V వాల్యూ మనం మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే LI di/dt. పవర్కి యూనిట్స్ వాట్స్ కాబట్టి వాట్ అని రాసిన. తర్వాత ఫేజర్ డయాగ్రామ్ వచ్చేసి పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఈ V అండ్ వోల్టేజ్ అండ్ కరెంట్ వచ్చేసి θ = 90 degrees ఉంటుంది. సో దీనికి లీడ్, ల్యాగ్ అంటే చాలా ఫిజిక్స్ ప్రకారం చాలా ఉంటుంది కానీ ఈజీగా మీకు గుర్తుపెట్టుకోవడానికి. సో పైన ఉంది ఇట్లుంది కదా, ఇది ఇట్లుంది కదా, పైన ఉన్నదేమో లీడింగ్, పైన ఉంటే లీడింగ్ అని గుర్తుపెట్టుకోండి, కిందికి వస్తే లాగింగ్ అని గుర్తుపెట్టుకోండి. సో వోల్టేజ్ లీడ్స్ కరెంట్ బై 90 degrees. ఇది రాస్తే సరిపోతుంది మీకు ఇండక్టెన్స్ గురించి. కెపాసిటెన్స్ అంటే కెపాసిటెన్స్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ కెపాసిటర్ విచ్ స్టోర్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇన్ ఇట్. ఇందులో ఎలక్ట్రిక్ ఛార్జ్ని స్టోర్ చేసి ఉండేదాన్ని కెపాసిటెన్స్ అంటారు. దీని యూనిట్ ఏమో ఫ్యారెడ్. దీన్ని సింబల్ వచ్చేసి 2 ప్లేట్స్ ఇట్లా ఉంటాయి, పాజిటివ్ పొటెన్షియల్, నెగిటివ్ పొటెన్షియల్, ఇవి సేమ్ సైజులో ఉంటుంది. ఫార్ములానేమో C = Q/V. లేకపోతే దీనికి ఇంకొక ఫార్ములా కూడా ఉంది, I = C dVc/dt. పవర్ ఈక్వేషన్ వచ్చేసి సేమ్ చెప్పినట్టుగా 3 ఇండక్టెన్స్, రెసిస్టెన్స్, కెపాసిటెన్స్కి సేమ్ ఉంటుంది, V × I. సో ఇక్కడ ఐని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి VC dVc/dt. పవర్ యూనిట్స్ వాట్స్ కాబట్టి వాట్ అని రాసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ది ఫేజర్ డయాగ్రామ్. ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫేజర్ డయాగ్రామ్లో ఇక్కడ వోల్టేజ్ ఉన్న కరెంట్కి θ అనేది 90 degrees ఉంది. ఇక్కడ వోల్టేజ్ ల్యాగ్స్ ద కరెంట్ అంటే చెప్పిన కదా ఇంతకుముందు, పైకి ఉంటేనేమో లీడ్స్ అని వస్తుంది, కిందికి వస్తేనేమో ల్యాగ్స్ అని రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలని చెప్పిన కదా. సో వోల్టేజ్ ల్యాగ్స్ ద కరెంట్ బై 90 degrees. కెపాసిటెన్స్ ప్రాపర్టీ వచ్చేసి ఇంతే, ఇది రాస్తే సరిపోతుంది. మీకు ఇంతకుముందు చెప్పిన టాపిక్ దేంట్లోనైనా అయితే రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ ఎక్కడనైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే, మీకు మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.